దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దినం సేవకురాండ్రుల మధ్యలో, అదేవిధంగా స్త్రీల మధ్యలో ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని నేను ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం ప్రభు రమేష్ పాస్టర్ గారు, పరమజ్యోతి పాస్టమ్మ గారి ద్వారా దేవుడు నాకు అనుగ్రహించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ముఖ్యంగా మన మధ్యలో ప్రేమకాంతం అమ్మగారు ఉన్నారు. నిజంగా వారి మధ్యలో కూడా నేను ప్రభుతో కనపరిచే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన సంఘమునకు, సేవకులకు, ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి చాలా లేట్ అయిపోయింది. గల కారణం ఏంటంటే మేము రైట్ టైంకి స్టార్ట్ అయినప్పటికి కూడా ట్రాఫిక్ జామ్ అవటం, పెట్రోల్ బంక్ దగ్గర లేట్ అవటం, ఇవన్నీ చాలా కారణాల వల్ల లేట్ అయింది. ఏదేమైనప్పటికీ ప్రభు ఆయన పని నిమిత్తం తోడుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు కలుగునుగాక. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న మనందరితో కూడా మాట్లాడినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు నాయన. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము నీది, మాట్లాడేవాడు నీవు నా తండ్రి. కూడా వచ్చిన అందరితో మీరు మాట్లాడి నీ రాకడ సమయంలో మేమును అనేక మందును ప్రభువనైనా నీ కొరకు సిద్ధపరచు పాత్రలుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క లేఖనాలు మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు స్త్రీలకు చాలా ప్రధానమైన స్థానాన్ని ఇచ్చారు. బైబిల్లో లేఖన ఒక మాట రాయబడింది, స్త్రీ బలహీనమైన ఘట్టమని రాయబడింది. మరి నిరాశ చెందిన వారు, నిస్పృహలో ఉన్నవారు, వారికి గుర్తొచ్చే వాక్యం అదే గుర్తుకొస్తుంది. స్త్రీ బలహీనమైన ఘట్టం అన్నారు కదండి అని చెప్పి దాన్ని ఆధారం చేసుకొని ఇంకా నీరసగిల్లిపోతూ ఉంటారు. కానీ దేవుడు స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే ఇంత అంత కాదు. ఆ విషయాన్ని గుర్తించక ఇంకా వారి యొక్క జీవితాన్ని, స్త్రీలు వారి విలువైన జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోలేకపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను సమయానికే ముగిస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహజంగా ఇక్కడ ఉన్న వారందరూ స్త్రీలే కాబట్టి మనందరికీ కూడా అవసరమైన వాక్యమని నేనైతే తలస్తూ ఉన్నాను. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంటు, బ్రిక్, ఇసుక, మేస్త్రి, డబ్బు ఉంటే అయిపోతుంది కదండి, జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ జ్ఞానము దేని గురించి వ్రాయబడిందంటే ఇల్లు అంటే ఇంట్లో ఉండేవారి గురించి, మన యొక్క జీవితాల గురించి వ్రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవివ్వబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 14:1 వచనంలో కూడా వ్రాయబడుతుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లుని ఏం చేస్తుందంటండి, పెరికి వేసుకుంటుంది, తీసేసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మన ఇల్లు కట్టబడాలి అంటే ప్రభు చెప్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, స్త్రీ ద్వారా మాత్రమే ఇల్లు కట్టబడుతుందన్న విషయాన్ని. పురుషులు స్త్రీకి శిరస్సు అయినప్పటికీ స్త్రీ లేకుండా ఏ గృహం కూడా మంచిగా ఉండదు, సస్యశ్యామలంగా ఉండదు, సంతోషంగా ఉండదు, కొరత లేకుండా ఉండదు. స్త్రీ ఉందనుకోండి సమస్తం కూడా, అది ఏ స్త్రీ అంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఉంటే అన్నీ కూడా, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, భర్త ఆరోగ్యంగా ఉంటారు, సేవకురాండ్రులు ఆరోగ్యంగా ఉంటే సంఘము కూడా ఆరోగ్యముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ దేవుని యొక్క జ్ఞానము మనకి చాలా అవసరం. ఎందుకంటే మన ద్వారా దేవుడు ఇంటిని కడతానని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇల్లు కట్టాలంటే జ్ఞానం చాలా అవసరం. జ్ఞానము చాలా అవసరం. చాలామందికి చాలా రకాల జ్ఞానాలు ఉంటాయి కదా, కానీ దేవుని యొక్క వాక్యంలో లేఖనాలు సెలవుపడుతూ ఉన్నాయి, 2 రకాలైన జ్ఞానములు గలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 రకాల జ్ఞానాలు గలవు. ఒకటి ఈ లోక సంబంధమైన జ్ఞానము, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది పర సంబంధమైన జ్ఞానము. ఈ లోక సంబంధమైన జ్ఞానము 99% జనాలకి బాగానే ఉంటుంది. ఎలా సంపాదించాలి, ఎలాగ వచ్చేది బయటికి వెళ్లకుండా చూడాలి, ఇవన్నీ కూడా చూస్తారు. స్త్రీల చేతిలోనే ఉంటుంది. ఏది పెట్టాలన్నా పెట్టకూడదన్నా, ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా, ఏదన్నా కానీ స్త్రీల యొక్క చేతిలోనే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము 2 రకాల జ్ఞానాల గురించి చెప్పబడుతుంది. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, రెండోది పర సంబంధమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది భూ సంబంధమైన జ్ఞానాన్ని ఎక్కువగా అయిపోవడం వల్ల కుటుంబాలు పతనమైపోతూ ఉంటాయి. భర్త కంటే నాకే ఎక్కువ జ్ఞానం అనుకుంటుంది అన్నమాట. అనుకుని డామినేషన్ ఎక్కువ చేసి అంత రద్దాంతం చేసుకుంటూ ఉంటారు. ఈ జ్ఞానం ఎలా ఉంటుందంటే పులిని చూసి నక్కలు వాతలు వేసుకునేటట్టుగా ఉంటుంది. ఒకరు మంచిగా ఉంటే, ఎదుటివారు మంచిగా ఉంటే నేను కూడా అలాగే ఉండాలి, నేను అలాగే కట్టాలి, నేను అలాగే సంపాదించాలి, నేను అలాగే తిరగాలి, నేను అలాగే కొనాలని చెప్పి అనుకుంటారు. ఇదే జ్ఞానం అంటే ఈ భూ సంబంధమైన జ్ఞానము, దురాశల చేత పీడింపబడుతున్నటువంటి జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జ్ఞానము సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఏ విధమైన క్షేమాభివృద్ధి కలగదు. చాలా కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ భూ సంబంధమైన జ్ఞానం చాలా ఎక్కువగా అయిపోవటం వల్ల కుటుంబాల్లో భార్యాభర్తలకు మధ్యలో పొత్తుండదు, సేవకుల మధ్యలో పొత్తుండదు, పిల్లల మధ్యలో పొత్తుండదు, కుటుంబంలో ఏ వ్యక్తితో కూడా పొత్తుండదు. గల కారణం ఏంటంటే ఈ భూ సంబంధమైన జ్ఞానముతో నింపబడుట వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ జ్ఞానం ఉంది, అది పర సంబంధమైనది. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రికలో మనకి కనిపిస్తూ ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదామండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదామండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలనవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ
కార్యములను ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందని చెప్తున్నారు చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానం గురించి చదివాము, భూ సంబంధమైన జ్ఞానం గురించి కూడా చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో మరి చాలామంది ఉన్నారు. ఈ భూ సంబంధమైన జ్ఞానం గలవారు ఉన్నారు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన స్త్రీలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో నేను మొట్టమొదట ఈ భూ సంబంధమైన జ్ఞానం కలిగిన స్త్రీ గురించి చెప్పిన తర్వాత ఆత్మ సంబంధమైన స్త్రీ గురించి చెప్పాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రాజులు రాసిన మొదటి గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. 21వ అధ్యాయంలో మరి యెజబెల్ అనే స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుంది. యెజబెలు ఈమె రాజు యొక్క భార్య, అహాబు యొక్క భార్య. అహాబు ఇశ్రాయేలీల యొక్క రాజు, ఇశ్రాయేలీలను పరిపాలించే రాజు అహాబు. ఈయన తన పితరులు చేసిన చెడ్డ కార్యముల కంటే ఇంకా విపరీతమైన చెడ్డ కార్యములు చేయటం వలన ఈయన వివాహం ఎలాంటి వ్యక్తిని చేసుకున్నాడంటే యెజబెల్ అనే స్త్రీని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యెజబెలు ఆమె ఏమి యాకోబు సంతతికి పుట్టిన ఆమె కాదు. ఆమె ఇశ్రాయేలీల సంతతి నుండి ఆమె వచ్చినది కూడా కాదు. ఈమె ఎవరంటే సీదోనీయులకు చెందిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీదోనీయులు, అమాలేకీయులు వీరందరూ కూడా ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలీలు పాలుతేనెలు ప్రవహించే దేశానికి వస్తూ ఉన్నప్పుడు వారితో యుద్ధము చేసిన వారిలో ఒక సంతతి వారు ఎవరంటే ఈ సీదోనీయులు మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సీదోనీయులు సంతతిలో మరి ఈ సీదోనీయుల అనే ఈ సంతతికి చెందిన వ్యక్తి ఎవరంటే ఈ యెజబెలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తండ్రి పేరు ఎద్బాయాలు అనేటువంటి ఆ యొక్క రాజుకి పుట్టిన కుమార్తె యెజబెలు. వీరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీరు భయంకరమైన విగ్రహారాధన చేసేవారు. బయలు దేవతలను వీరు ఆరాధించేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది న్యాయాధిపతులు 10వ అధ్యాయం 11వ వచనం నుంచి మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పబడిన వాక్యం అంతా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈమె చూస్తే అన్యురాలు, విగ్రహాలను ఆరాధించే వ్యక్తి. అహాబు ఎవరంటే ఇశ్రాయేలీలను పరిపాలించే వ్యక్తి. ఈయన యూదులకు సంబంధించిన వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఈయన నీచ ప్రవర్తన బట్టి ఈయన ఎలాంటి వ్యక్తిని ఎంచుకున్నాడంటే విగ్రహారాధన చేసే వ్యక్తిని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యెజబెలు అహాబును వివాహం చేసుకున్న తర్వాత అహాబు కంటే భయంకరమైన స్త్రీగా దేవుని యొక్క లేఖనాల్లో ఈమెను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, స్త్రీ ద్వారా దేవుడు ఇంటిని కడతానని చెప్తున్నారు కదా. అదే స్త్రీ వివేకము లేనందున, తెలివి లేనందున ఆమె చేతులతో ఆమె ఇంటిని ఆమె పెరికి వేసుకుంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈమె ఏం చేస్తుందంటే తన ఇంటిని తాను పెరికి వేసుకునే స్త్రీగా కనిపిస్తూ ఉంది. తన జీవితంలో ఏది కూడా లోటు లేదు. తన తండ్రి రాజుగానే ఉన్నాడు, చేసుకున్న భర్త కూడా రాజుగానే ఉన్నాడు, అంతా బాగానే ఉంది. ఇంకా వివాహం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు
దేవునితో నిబంధన చేసుకున్న జనంలోనికి ఆమె వచ్చింది, కానీ ఆమె నీచ ప్రవర్తనలోనికి తన భర్తను ఇంకా తను ఎక్కువగా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది పురుషులు ఎక్కువ శాతం మరి పురుషుల యొక్క తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, నా కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత మారిపోయాడండి, పూర్తి మారిపోయాడు, అలా ఆవిడ చెప్పినట్టే చేస్తున్నాడని చెప్పి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహాబు యొక్క జీవితం కూడా అలాగే ఉంది. ఆహాబు యొక్క మాట తన భార్య వినటం కాదు, తన భార్య చెప్పినట్లు ఆహాబు వింటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భార్య గైడెన్స్ మాత్రం ఎలా ఉందంటే జీవము కలిగిన దేవునికి వ్యతిరేకంగా ఉంది. దేవుని తరపున నిలవబడే ప్రవక్తకు వ్యతిరేకంగా ఉంది. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తన ప్రవర్తన ఉంది. తన క్రియలంతా కూడా భయంకరంగా ఉన్నాయి. అంతేకాదు ఆమె బయలు దేవతలను ఆరాధిస్తూ ఉంది. ఇశ్రాయేలు దేశానికి వచ్చి తను ఆరాధిస్తుంది. ఆహాబు దేవుని యొక్క మందిరం ఒక్కటి కూడా కట్టించలేదంట, కానీ ఆయన ఏం చేశాడంట, అపవాది యొక్క దేవాలయాలు మాత్రం కట్టించాడంటండి. ఎంత దుఃఖం. దేవుని యొక్క పేరు పెట్టబడిన ఆహాబు ఏం చేశాడంటే తన భార్య మాట విని విగ్రహారాధనకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ దేవునికి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. గల కారణం ఏంటంటే కేవలము తన భార్య యొక్క గైడెన్స్ అని కూడా మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. ఈ ఆహాబుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే నాబోతు అనేటువంటి ఒక ద్రాక్ష తోట యొక్క కాపరి యొక్క ద్రాక్ష తోట మీద ఆయన కన్నుపడింది మాట. ఎవరికి? ఆహాబు రాజుకి. పడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, సార్ మీరు నాకు అది ఇచ్చే బాబు, నువ్వు సార్ అని పెళ్ళి, ఎందుకంటే నేను రాజు కదా, నీ ద్రాక్ష తోట నువ్వు నాకు ఇచ్చేసే, నీకు ఎంత వేళ కావాలంటే నేను అంత ఇస్తానని చెప్పినప్పుడు ఈయనేం చెప్తున్నాడంటే నేను ఇవ్వను, ఇది నా పిత్తర్ల యొక్క పిత్తార్జితం, నేను ఇవ్వనని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలా మంచి ఆన్సర్ తెలుసా. గృహము, విత్తనము పిత్తర్లు ఇచ్చే స్వాస్థ్యము, దాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసులైనా సేవకులైనా మన పితరుల నుండి ఏదొచ్చినా, చిల్లి గవ్వంత వచ్చినా కానీ దాన్ని ఏమాత్రం వ్యర్థపరచకూడదు. అది ఎంతో దీవెనకరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక ఇంటికి వెళ్ళాడు మాట, ఈయన ఇవ్వనని చెప్పేశాడు నాబోతు. ఇంటికి వెళ్తే మొహం చిన్నబుచ్చుకుని ఉన్నాడు. తన భార్య అడుగుతూ ఉంది, ఎందుకు నువ్వు మొహం చిన్నబుచ్చుకొని ఉన్నావు, నువ్వు ఇశ్రాయేలీలకి రాజు కదా అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఇలాగా నాబోతునేమో అడిగానంటే తన ద్రాక్ష తోట అడిగాను, ఆయన నాకు ఇవ్వనని చెప్పేశాడని చెప్పి. ఓహో, నువ్వు అందుగా మొహం చిన్నబుచ్చుకొని ఉన్నావు, ఆ సంగతి నువ్వు నాకు వదిలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి స్త్రీలు కూడా సంఘాల్లో ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా అలాంటి స్త్రీ, యెజబెలు వంటి స్త్రీని నువ్వు ఇంకా ఉంచి ఉన్నావని చెప్పి తుయితైర సంఘం గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈమెలో ఉండే చెడ్డ లక్షణాలు ఏంటంటే, 1 విగ్రహారాధన, 2 పొరుగువానిది ఆశించకూడదని దేవుని యొక్క ధర్మశాస్త్రం చెబుతుంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన కోణంలో వెళ్తూ ఏం చేస్తుందంటే పొరుగువానిది ఆమె ఆశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క వాక్యం చూద్దాం. తన భర్తకి ఎంత చక్కగా మోడల్ చేస్తుందో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రాజుల రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో 25వ వచనం నుంచి చూద్దామండి. రాజుల రాసిన మొదటి గ్రంథం 21-25 నుంచి. ఇంకా చదవండి.
21:7 నుంచి చదవండి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యెజబెలు ఏం చెప్తుందంటే, తన భర్త వచ్చి తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, నువ్వు ఎందుకు అలా బాధపడతావు, నేను ఆ పని చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా తిని పడుకో అని చెప్తూ ఏం చేసిందంటే, నీకు ఆ ద్రాక్ష తోట కావాలి కాబట్టి దాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు ఇశ్రాయేలీల యొక్క రాజువే కదా, నువ్వు ఏది కావాలంటే దాన్ని నువ్వు తీసుకోవచ్చు, నువ్వెందుకు అలా మూతి ముడుచుకుని ఉన్నావు, నేను ఆ పని చేస్తానని చెప్పి ఏం చేసిందంటే, మరి నాబోతుని హత్య చేయించడానికి ఫిక్స్ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థనలు అనౌన్స్మెంట్ చేయించి ఏంటి, ఆ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఏం చేసిందంటే, అంటే దేవుని పేరు చెప్పి అక్కడ ప్రార్థన పెట్టించి, ప్రార్థన అయిన తర్వాత నాబోతు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడని చెప్పి ఏం చేశారంటే, రాళ్ళ రువి చంపించేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత భయంకరం అండి హత్య చేయించడం, ఎంత పొరుగు అనేది ఆశించకూడదు. ఆశిస్తే ఎలా ఉంటుందంటే దురాశ దుఃఖానికి చేట అన్నట్టుగా తన జీవితం అంతా కూడా భయంకరమైన మచ్చ. ఎలా అంటే ఆమె భయంకరంగా నరహత్య చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు చేయించలేని పని కూడా ఎవరు చేయించారు? యెజబెల్ చేయించి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్త్రీకి అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఏదైనా చేయగలదు. ఒక దైవజనుడు చెప్తే ఏమన్నారంటే, ఆడది ఆది పరాశక్తి అంట. ఆయన మాట్లాడుతూ మ్యారేజ్ మెసేజ్లో విన్నా, ఆడది ఆది పరాశక్తి, ఏమైనా తగ్గించుకోగలదు, హెచ్చించుకోగలదు, సంపాదించగలదు, ఏమైనా చేయగలదు, బ్రతికించగలదు, చంపగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడదానికి ఉండే టాలెంట్ పురుషులకి ఈ రోజుల్లో అసలు ఇక్కడ కాదు, పాత కాలం నుంచి కూడా లేనే లేదు. కానీ దాన్ని దేవుని చిత్తానుసారంగా ఉపయోగించుకుంటే అది మన జీవితాలకు ఎంతో క్షేమాభివృద్ధి కలుగుతుంది. తినుకున్న అధికారాన్ని ఉపయోగించుకుని సంపాదించుకోవటానికి, బయలుదేవతలను ఆరాధించడానికి, దేవుని యొక్క సేవకులను హతమార్చడానికి మాత్రమే యెజబెలు నిలవబడింది. ఈ జ్ఞానం ఏ జ్ఞానం అండి? ఇది భూ సంబంధమైన జ్ఞానం. మరి ఇన్ని చంపేస్తే కుక్కలు వచ్చి పాపం ఆయన యొక్క శవం మీద ఉండే బ్రెడ్ అది కూడా నాకుంటున్నాయంట. అప్పుడు దేవుడు మాట్లాడారు. ఎవరితో తెలుసా? ఏలియాతో మాట్లాడతారు. నువ్వు వెళ్ళు, ఇదిగో నాబోతు జీవితంలో వారు ఎంత భయంకరంగా ఇచ్చేశారు, నేను ఆ విషయం చూశానన్న విషయం నువ్వు చెప్పు, నా యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని చెప్పు, వారికి అదే గతి వస్తుందని చెప్పమని చెప్పినప్పుడు ఏలియా వెళ్తాడనమాట. ఏలియా వెళ్ళగానే, ఏలియా ప్రవక్త బైబిల్ గ్రంథంలో చాలా పెద్ద ప్రవక్త. ఆయన మాట్లాడితే దేనినైనా కానీ దేవుడు చేసేవారు. ఏలియా ప్రార్థన చేస్తే ఏమైందంటే, ఆకాశం మీద నుంచి అగ్ని వచ్చి నీటితో పూర్తిగా నానిపోయి ఉన్న దహన బలి పశువుని ఏం చేయబడిందంటే దహించి వేయబడింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం మీద నుంచి అగ్ని కూడా వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే ఇంకా ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని ప్రార్థన చేస్తే వర్షం కురవలేదు. అంటే ఆయన ప్రార్థన చేయగానే ప్రభు ఇలా వెంటనే ఆలకించి ప్రతిఫలం ఇచ్చేవారు. కానీ ఏలియా కూడా భయపడిన వ్యక్తి ఎవరో తెలుసా? యెజబెలుకి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా సంఘాలు, చాలా కుటుంబాలు పతనం అవటానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రతి కుటుంబాలలో, సంఘాలలో యెజబెలు వంటి స్వభావం గలవారు ఉండటం వల్ల ఆ కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి. వాక్యాలు వింటూ ఉంటాం, దేవుని యొక్క మాటలు వింటాం,
ఉపవాస ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ దేవునికి హృదయం ఇవ్వకపోవటం వల్ల ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తారంటే అపవాది యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉంటారు. కొన్ని హౌస్ విజిటింగ్స్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళైతే విశ్వాసులు సేవకుల దృష్టిలో ఎలా ఉంటారు తెలుసా? చాలా మంచివారుగా, చాలా దీనత్వం గలవారిగా కనిపిస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో విజిటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు తన భర్త ఇచ్చే విట్నెస్, రైట్ విట్నెస్ ఇస్తూ ఉంటారు. తన ప్రవర్తన ఇది అని చెప్పి. మనం ఎలా ఉండాలంటే ఇంట్లోనైనా, సంఘములోనైనా, బయటనైనా కానీ దేవుని బిడ్డలకు కానీ మనం జీవించాలి. కానీ అపవాది యొక్క బిడ్డలుగా అసలు ఉండటానికి అసలు వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితం ఎలా ఉండాలంటే ప్రభువుని గణపరిచేదిగా ఉండాలి. స్త్రీకి అంత పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ దేవుని కొరకు ఉపయోగించుకుంటే నిజంగా ఎంతో దీవెన వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది స్త్రీలు అపవాదికి చోటు ఇవ్వడం వల్ల వారు చేసే పాపపు క్రియలను కప్పుకోవడానికి పిల్లల్ని కూడా చంపేస్తున్నారు, భర్తని కూడా చంపేస్తూ ఉన్నారండి. ఇలాంటివి సంఘాలలో కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైన మనము ఈ భయంకరమైన దినాల్లో ఈ భూ సంబంధమైన జ్ఞానానికి ఏ విధమైన చోటు ఇవ్వకూడదు. యెజబెలు మరి చంపబడినప్పుడు యెజబెలు యొక్క రక్తాన్ని కుక్కలు నాకేయంట. అంటే ఏది మానవుడు విత్తుతాడో అదే పంటను కోస్తూ ఉంటారు. మనము ఆ విధంగా ఉండకూడదు. దేవుడు స్త్రీకి అంత జ్ఞానం ఇచ్చినప్పుడు మన జ్ఞానాన్ని మనం దేవుని కొరకు ఉపయోగిస్తే ప్రపంచానికే ఉపయోగపడే పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకొనగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలను వాడుకోవాలంటే, మనకి పైనుండి జ్ఞానం కావాలంటే మనం పిహెచ్డీలు చేయక్కర్లేదండి, డబుల్ డిగ్రీలు చేయక్కర్లేదు, ఏ లాలు చదివేనక్కర్లేదు, ఏం అవసరం లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే పూర్తిగా దేవునికి కనుక మనం లోబడితే దేవుడు మనల్ని ప్రపంచానికే ఉపయోగపడే పాత్రలుగా దేవుడు వాడుకొనగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలంటే చదువు అవసరం లేదు, డబ్బు కూడా అవసరం లేదు. చాలాసార్లు అనుకుంటారు దేవుడు మనల్ని వాడుకోవాలంటే చదువు ఉండాలండి, డబ్బు ఉండాలండి, ఇంగ్లీష్ వచ్చేయాలండి, ఫారెన్ వెళ్ళాలండి, అప్పుడు దేవుడు ఉపయోగించుకుంటాడు, అప్పుడు బోల్ డబ్బు వస్తుందండి. అది అసలు దేవుని అసలు కానే కాదు. మనం ఎక్కడ ఉంటే అక్కడే దేవుడు మనకి దీవెన అయినా మనకి దయచేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట నమ్మకమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో, పైనుండి వచ్చి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదిస్తామో, మన జీవితమే అసలు అపురూపంగా మారిపోతుంది. నేనైనా మన కన్నవారు కూడా ఏం చెప్తారంటే, వీటిని నేనైనా కన్నాను, ఈమెను నేనైనా కన్నానని చెప్పి మన గురించి వాళ్ళు ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు మనల్ని వాడుకొనగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలిసిన ఆ స్త్రీ గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎస్తేరు అందరికీ తెలుసు కదండి. ఇక్కడ నాకు తెలిసి పాస్టర్ గారు ఎక్కువ మంది ఉన్నారు, విశ్వాసులు కూడా బాగా దేవుని యొక్క వాక్యంలో ఆరితేరిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు నాకు తక్కువ సమయాన్ని ఇచ్చారు కాబట్టి నేను విషయాన్ని మీకు త్వరగా అందజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎస్తేరు యొక్క జీవితం మనం చూస్తే, ఎస్తేరు చదువుకున్న వ్యక్తిగా మనకేం కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె యూదురాలు. ఆమెను అహస్వేరోసు రాజు కాలంలో చెరగొని తీసుకొచ్చేసిన వారిలో ఈ మొద్దెకాయ యొక్క పినతండ్రి కుమార్తె, తన అన్నదమ్ముడి యొక్క కుమార్తె అయిన ఎస్తేరు ఉన్నారు. ఎస్తేరు యొక్క మొదటి పేరు ఏ పేరండి? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. చెప్పలేని వాళ్ళందరూ ఒకసారి చెప్పడం కొట్టండి. ఎవరు ఆ మాట చెప్పలేదు, అదస్తాను నేను చెప్పలేదు అన్నవారు గట్టి చెప్పడం కొట్టండి. కొట్టండి, చెప్పిన వారికి ఎంకరేజ్ చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎస్తేరు యొక్క మొదటి పేరు హదస్స.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హదస్స చదువుకున్న వ్యక్తిగా మనకు కనిపించట్లేదు. చిన్నతనంలోనే తను కొనుక్కోబడి వచ్చింది. అయితే ఈమె మాత్రము మొర్దెకై యొక్క ఆయన యొక్క పెంపకంలో పెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈమె ఎలాంటి పెంపకంలో ఉందంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించే విధముగా మరి పెంచబడింది. మొర్దెకై చెప్పిన రీతిగానే పెంచబడింది. ఈమెకు ఒక భయంకరమైన శోధన ప్రారంభించబడింది. ఏంటో తెలుసా? మొర్దెకైని విడిచి రాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. రాజు యొక్క అంతఃపురంలో ఉన్నప్పుడు మరి రాజు యొక్క పిలుపు వచ్చినంత వరకు ఆమె ఏం చేయబడిందంటే తనకి ఎవరైతే అధికారిగా ఉన్నారో ఆ అధికారికి లోబడుతూ ఆయన చెప్పేటట్లుగా ఆమె విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె హేగే యొక్క సంరక్షణలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆయన సంరక్షణలో ఉన్నప్పటికీ తనకి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి అంతా ఎవరంటే మొర్దెకై ఎలాగైతే చెప్తూ ఉన్నాడో అలాగ మాత్రమే చేస్తూ ఉన్నాడు. మొర్దెకై ఆయన అన్య దేశంలోనికి కొనుక్కోబడి వచ్చినప్పటికీ తన హృదయంలో ఉండే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ప్రవర్తించనే లేదు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు క్రైస్తవులు ఏం చేస్తారంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని బిడ్డలుగా ఉంటారు. పరిస్థితులు కొంచెం తారుమారు అయిపోతే అన్యులుగా తయారైపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అసలు రూపాలు పెళ్ళిళ్ళలో కనిపిస్తాయి. స్త్రీల యొక్క అసలు రూపాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే పెళ్ళిలో కనిపిస్తాయి. సడన్గా వెళ్ళగానే బొట్టు తీసేస్తారు. అదే నేను అయితే అబ్జర్వ్ చేస్తాను. ఈ మధ్య ఎందుకులే దేవుడే వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి వదిలేసాను. ఎందుకంటే గద్దిస్తే వాళ్ళకి మేము శత్రువులాగా అయిపోతూ ఉంటాం కదా. పాస్టర్ గారులందరికీ కూడా ఆ విషయం తెలుసు. మనం కానీ గద్దిస్తే వాళ్ళకి మనం సింహాల్లా కనిపిస్తాం చూడగానే. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు బంధువులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ వస్తారని చెప్పి వాళ్ళకి లోబడి ఏం చేస్తారంటే వాళ్ళ గురించి బొట్లు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది వారి బిడ్డలకి ఇంకా వివాహాలే అవ్వని బాగా డబ్బు ఉండే వాళ్ళకి సంబంధాలు చూసి అన్నిళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అవునా కదా? ఇలాంటివి చేయకూడదు. దేవుని ఎదుట ఎలాంటి పరిస్థితులైనా నమ్మకంగా ఉండాలి. ఎస్తేరు అలా నమ్మకముగానే జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ ఎస్తేరు గురించి మీకు తెలుసు, మీరు సంఘాల్లో బోధించారు, మన అందరికీ కూడా తెలుసు. అయితే నేను రైట్ పాయింట్కి వస్తూ ఉన్నాను. ఎస్తేరు రాజు యొక్క అంతఃపురంలో ఉన్నప్పుడు హామాను ద్వారా యూదులందరికీ భయంకరమైన